హలో అండి. ఉన్నారు. రోజు ఈ వీడియోలో నేను నా ఈవినింగ్ ఏమేం చేస్తానో చూపిస్తున్నాను. ఈరోజైతే నేను వెన్న తీస్తున్నానన్నమాట. చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు అనుకుంటూ అలాగే పెట్టేశానండి. ముందు అంతా నేను నా పుట్టింటి నుంచి తెచ్చుకునేదాన్ని. లేదంటే మా మావయ్య గారు వెన్న పంపించేవారు. రీసెంట్‌గా నాకే అనిపించిందంటే ఇంట్లోనే చేసుకుందాంలే అని. ఇదొచ్చేసి నేను సెకండ్ టైం తీస్తున్నానన్నమాట. ఫస్ట్ మనం తీసేసిన మీగడ అంతా వేసేసుకొని దాంట్లో కొన్ని ఐస్ వాటర్ వేయండి. ఐస్ వాటర్ లేకపోతే ఐస్ గడ్డలు ఉంటాయి కదా, అవే వేసేయండి. పర్వాలేదు, వస్తుంది. నాకైతే ఒక 5, 6 రౌండ్లకు పడిందండి. ఇలా అన్నమాట. ఇలా దాన్ని అంతా తీసుకొని ఒక 4 సార్లు కడగండి. అయితే ఆ నెయ్యి తీయడమేమో కానీ దానికి పట్టిన జిడ్డు పోగొట్టాలంటే చాలా కష్టం అండి. దానికి నేను యుద్ధమే చేస్తాను. నాకు ఒక 15 డేస్కి ఇంత వచ్చిందండి. 15 డేస్కి ఒకసారి చేసుకుంటాను నేను. నాకు స్మెల్ వస్తుంది అనగానే వేసేస్తానండి. స్మెల్ ఎందుకు వస్తుందో తెలీదు. మీకు ఒకవేళ తెలుసుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం దానిని ఒక మందపాటి గిన్నెలో వేసేసుకొని కరగబెట్టేసుకుందాము. నాకైతే ఇంత వచ్చింది కదండి, అందుకే చిన్న గిన్నె తీసుకొని దాన్ని కరగబెట్టేస్తున్నాను. దానిని సిమ్లో పెట్టి కరిగించేసుకుంటున్నాను అండి. చూసారు కదా ఇలా. కరిగేలోపు నేను పొద్దున్న ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చి మడత వేస్తున్నానండి. నేనైతే నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడే చేసుకుంటానండి. ఇప్పుడే చేయాలి, అప్పుడే చేయాలని ఏం లేదు. రొటీన్ అంటూ ఏమీ ఉండదండి. నాకు చిన్న పాప ఉంది. తను ఎప్పుడు పడుకుంటే అప్పుడు చేసుకుంటాను. ఎప్పుడు సైలెంట్గా ఉంటే అప్పుడు చేసుకుంటానండి. ఇల్లు ఎంత నీట్గా ఉన్నా ఆ బట్టలు చైర్లో ఉంటే మాత్రం అది అశుభ్రంగానే కనిపిస్తుంది కదండి. చూసారా అండి, నెయ్యి కరిగిపోయింది. చివరిగా తమలపాకు వేసుకుంటారు. నాది కొంచెమే కాబట్టి నేను వేయలేదు. ఇలా వచ్చిందండి నేను చేసిన నెయ్యి. చూసారు కదా. నాకు వెన్న తీసిన రోజులు కూడా అవ్వదండి. దీన్ని నెయ్యి గిన్నెలో వేసేసి పెట్టేస్తున్నానండి పైన. బట్టలు కూడా మడత వేసి ఏ ప్లేస్లో అవి పెట్టేశానండి. నెక్స్ట్ మా పాపని కింద ఆడుకోవడానికి వేసింటాను కదా, అవి కూడా మడతేస్తున్నాను అనమాట. తను ఎక్కువగా కిందనే ఉంటుందండి. ఇప్పుడు బోర్లా పడడం నేర్చుకుంది కాబట్టి తన్ని పైన వేయలేను. చూడండి ఎలా ఆడుకుంటుందో. కసు ఊడ్చాలి కదండి, అందుకే పైన వేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో సాయంత్రం మాకు స్నాక్స్ ఉండాలండి. ఆల్మోస్ట్ మా వారు రారండి. వచ్చినప్పుడు మాత్రం చేసిస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను బేల్పూరి లాగా బొరుగులతో చేస్తున్నానండి. ఒక ఉల్లిగడ్డ, టమోటా కట్ చేసుకున్నాను. ఒక చిన్న క్యారెట్ తీసుకొని దాన్ని కూడా తురిమేసుకున్నాను అనమాట. సాయంత్రం టీ, కాఫీ తాగడం అలాంటి అలవాట్లు ఏమీ లేవండి. ఒకవేళ మా వారు ఉంటే వాళ్ళు అడిగితే చేసిస్తాను, లేదంటే లేదు. మార్నింగ్ టైమ్స్లో కూడా కాఫీ తాగేవాళ్ళండి. ఇప్పుడు అది కూడా లేదు. జీరా వాటర్ ఇస్తున్నాను. నేనైతే నెక్స్ట్ బొరుగులు తీసుకున్నానండి, ఉప్పు లేనివి. దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, టమోటా, క్యారెట్, కొత్తిమీర అన్నీ వేసేసుకొని కలిపేసుకుందాము బాగా. కావాల్సినంత ఉప్పు, కొంచెం ఒక టీ స్పూన్ అంత కారం, కొంచెం ధనియాల పొడి, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసేసుకొని కలిపేసుకుందాము. ఒక అరచెక్కంతా నిమ్మకాయ పిండుతున్నానండి. చూసారు కదా, ఇలా నీట్గా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే మన బేల్పూరి రెడీ అనమాట. పాప అయితే ఈ పాటికి అమ్మ నాకు అనేది. నేను అవి తినేసాక టైం అయిందండి. సాయంత్రం మా పాపకు స్నానం చేయించాలి కదా, స్నానం చేయించేసి వచ్చేసాను అనమాట. తనకు బాగా మసాజ్ చేసి వేడి వేడి నీళ్లు పోస్తే ఒక గంట సేపు అయినా పడుకుంటుంది, లేదంటే వెంటనే లేచేస్తుందండి. ఇంకా తనకి ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నాను, క్రీమ్స్, లోషన్స్ అవన్నీ ముందు వీడియోల్లో మీకు తప్పకుండా చూపిస్తాను. ఇంకా తనకి రెడీ చేసేసి తనని పడుకోబెట్టేస్తాను. చూసారా, ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుందండి. చూసారు కదా నా ఈవినింగ్ ఎలా ఉంటుందో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.